ఎస్పెషల్లీ చెప్తా ఉన్నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చూపించాడు బ్రో. ఫుల్ మదర్ సెంటిమెంట్ అంటే మదర్ సెంటిమెంట్ అనమాట. ఆ మదర్ సెంటిమెంట్ కి కనెక్ట్ అయిపోతాం బ్రో. అసలు మహేష్ బాబు గారు ఎక్కువ లుంగి మీద సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. ఆ మిర్చి ఆటలో ఫైట్లు అయితే అసలు సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. దానికన్నా ఇంకొకటి హైలైట్ ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందన్న. ఆ సాంగ్ అయితే మహేష్ బాబు డాన్స్ అవుతే ఎరగ తీసాడనే చెప్పొచ్చు బ్రో. కామెడీ కూడా చాలా చాలా బాగుంది. రావు అన్న ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్న. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, కాకపోతే ఏంటంటే మదర్ సెంటిమెంట్ వల్ల అది కొంచెం అలా మాట్లాడుతున్నారు కానీ అన్న హనుమాన్ వేరు ఇది వేరు అన్న. ఇది మదర్ సెంటిమెంట్ అన్న, అది దేవుడు సినిమా అన్న. సినిమా అయితే మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న. అదేంటంటే కొంచెం ఇంకా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా బెటర్ గా చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. సంక్రాంతి విన్నర్ ఇంకా 2 సినిమాలు ఉన్నాయన్న చెప్పాలా. నాకు ఇప్పటి వరకు అయితే మహేష్ బాబు గారే ముందున్నారనే చెప్పొచ్చు అన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అన్నమాట. ఒకటే చెప్తాను, అత్తారింటికి దారి రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ టాక్ కానీ ఇదే మాట్లాడారు, అత్త కోసం ఏంది ఇదే ఇదని. ఈ సినిమాలో కూడా అమ్మ కోసం మహేష్ బాబు గారు ఏడుస్తారు అనమాట. ఎవరికైనా తల్లే మదర్ సెంటిమెంట్ చాలా గొప్పగా చూపించారు. దాన్ని మనం ఏంటంటే కిందకి దించలేమన్నమాట. సినిమా చూడండి, అత్తారింటికి దారి స్లోగా ఎలా మూవ్ అయిందో ఈ సినిమా కూడా అదే విధంగా స్లో అవుతుంది బ్రో. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. డైరెక్షన్ అదే చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ టు బి ఫ్రాంక్ నాకు నచ్చలేదు సార్. సెకండ్ బాగుంది, అది బాగుంది. మహేష్ బాబు గారు టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అంటే నేనంటూ అంతే అంతే. ఏమో బ్రో బీజేపీ ఎక్కడ కనిపించలేదు. లాస్ట్ టైం మహేష్ బాబు ఫ్యాన్స్ సర్కార్ వారు పడక డిసప్పాయింట్ అయ్యారు తమతో. ఈసారి కూడా అదే జరిగింది అంటారు. ప్రిపరేషన్ వచ్చాము అంటే స్టోరీ ఏం లేదు. స్టోరీ ఎందుకు లేదు బ్రో, చెప్పారు కదా. ఇప్పుడు ఆ సినిమాలో అతను తీసుకొచ్చిండు, అతని దారిలో అతను తీసుకొచ్చిండు. గుంటూరు కారంలో అమ్మని తీసుకొని వచ్చాడు, సంక్రాంతికి అమ్మని తీసుకొని వచ్చాడు. చాలా మహేష్ బాబు చాలా సార్ ప్లీజ్ ఫైట్లు డాన్సులు ఎలా ఉన్నాయి, డైలాగ్స్ మడత పెట్టి అదొకటి బాగుంది. ఇప్పుడు శ్రీలీల గురించి చెప్పాలి బ్రో, చాలా అంటే చాలా క్యూట్ గా కనిపించింది. ఆయన హీరోయిన్ అంటే ఆయన ఎంతో మంచిగా కనిపించింది. ఈ జనరేషన్ లో మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ శ్రీలీల. నిజంగా టాప్ అసలు మస్తు అనిపించింది. త్రివిక్రమ్ గారు రైటింగ్ ఎలా ఉంది? బాగుంది బ్రో. దానికి అసలు మెయిన్ అన్న ఇప్పుడు మీనాక్షి చౌదరి ఉంది. మీనాక్షి చౌదరి మధ్యలో వచ్చేది అంతే, కానీ మెయిన్ డామినేషన్ అంతా సీరియల్ చేసింది అన్న. మెయిన్ అసలు మిగతా హీరో ఇప్పుడు సాయి పల్లవి ఉంది, అది గ్రేట్ డాన్సర్, ఆయన డామినేట్ చేస్తాడు సినిమా రేంజ్ లో. అంటే ఎగ్జాంపుల్ డాన్స్ ప్రకారం సాయి పల్లవి డామినేట్ చేస్తాడు. 2000% గుంటూరు కారం నెక్స్ట్ హనుమాన్ వచ్చే ఛాన్స్ ఉంది అంతే. కాదంటలేదు, పెట్టచ్చు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ మీకు కథ ఉండదు, ఆ కథ మోడ్ లోకి తీసుకెళ్లడానికి దర్శకుడు చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. సో అందులో కొంతమంది హిట్ అవుతారు, కొంతమంది అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. కొత్త యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. అలాంటి సీనియర్ సైన్ కూడా ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అని కూడా చాలా మంది అంటున్నారు కదా. సో మీకేమనిపించింది సార్? కొట్టించాలనుకుంటున్నారా ఎవరి చేత? నన్ను చెప్పండి ఒక మాట. మీ అభిప్రాయం లేకపోతే ఆ క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్తాను సార్. ఇప్పుడు వివి వినాయక్ గారు ఎప్పటి నుంచో వచ్చారు. ఛత్రపతి ఎలా ఉంది హిందీ వర్షన్? ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కదా. అంటే రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, 100 పైకి సినిమా తీశారు, పండిపోయింది, దర్శక ధీరుడు ఆయన. గురూజీ పని అయిపోయింది అనుకోవచ్చా మరి? అలా ఎలా అనుకుంటాను సార్, అలా ఎలా అనుకుంటారు? ఒక స్పీచ్ తోనే ఆయన అదరగొడుతున్నాడు. మోస్ట్ లైక్ వీడియో ఉంది ఆ రోజు. గురూజీ పని అయిపోయిందని అలా చెప్పలేదు. అజ్ఞాతవాసి అప్పుడు గురూజీ పని అయిపోయింది అన్నారు సార్. ఏమైంది? 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఆయన.